వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. పట్టణంలోని ఆర్ఎఫ్ రోడ్లో నివసిస్తున్న యువతి మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ పలుమార్లు ఫోన్ చేసిన యువతి స్పందించకపోవడంతో కత్తితో దాడి చేశారు. యువతి కేకలు వేయడంతో మహేష్ పరారయ్యాడు. మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధితురాల్ని రుయా ఆసుపత్రికి తరలించారు. రేపటి నుంచి తిరుమలలోని పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా తిరుమలలోని రేపటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ. 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు తిరుమలలోని 25 ప్రాంతాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రుల కోసం శ్రీవారి ఆలయం ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. పోలీసులుంటే కేసులు కట్టడం, వాటిని పర్యవేక్షించడం కాదని, సమాజాన్ని ఆపదలో ఆదుకునేవాడే పోలీస్ అని ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం నూతన పోలీస్ స్టేషన్ రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగ గీత పాల్గొన్నారు. శాంతి భద్రతలను కాపాడేది పోలీసులేనంటూ అటువంటి పోలీసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తుందని వంగ గీత చెప్పారు. మహిళలు, పిల్లల భద్రత కోసం దిశ చట్టాన్ని స్థాపించి పోలీస్ శాఖ ద్వారానే ప్రజల శాంతి భద్రతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. పలువురు బీజేపీ నేతలతో మాటామంతి జరిపినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ముద్రగడ బీజేపీలో చేరితే పిఠాపురం లేదా ప్రత్తిపాడు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కాకినాడ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం బరిలో నిలవబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆయన వైసీపీలో చేరే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలోని కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాల్లో విజయవాడకు వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లాలో క్షతగాత్రుడికి సహాయం అందించిన హోంమంత్రి తానేటి వనితమ్మ మానవత్వాన్ని చాటుకున్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలోని రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఘటనలోని బైక్ పై వెళ్తున్న వాహనదారుడికి గాయాలయ్యాయి. అయితే అటుగా వెళ్తున్న వనిత వెంటనే తన కాన్వాయ్ని ఆపి క్షతగాత్రుడిని పరామర్శించింది. ఆ తర్వాత తన వ్యక్తిగత భద్రతా సిబ్బందినిచ్చి క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అరెస్టుకు వినూత్న నిరసన తెలిపారు. సున్నిపేంటలోని శ్రీశైల నియోజకవర్గ సమన్వయకర్త సికిందర్ బాషా చీపుర్లు పట్టుకుని రహదారిపై శుభ్రం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లిన పార్టీ అధ్యక్షుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా శాంతియుతంగా నిరసన చేయవచ్చని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అణచివేయాలని ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఫ్లెక్సీలతో ప్రచారం ఆసక్తిగా మారింది. పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల రోడ్డులోనూ మార్కాపురాన్ని జిల్లా చేస్తామన్న పార్టీకే మద్దతు తెలపాలని ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంతవరకు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఈ విషయంలో చొరవ తీసుకోవడం శోచనీయమని, నాయకులను గెలిపించాలని జనం ఓడిపోతూనే ఉన్నారంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రజల ఆవేదన వ్యక్తపరిచారు. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామన్న టీడీపీకి అండగా నిలవాలని అందులో తెలిపారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద సర్పంచులు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసిందంటూ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని ఇలా అడ్డుకోవడం దారుణమన్నారు. వరుస దొంగతనాలతో పల్నాడు జిల్లా పిడుగురాలలో వాసులు వెమ్మెలెత్తిపోతున్నారు. వ్యాపార సముదాయాలే టార్గెట్ గా షాపుల్లో చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. పట్టణ కేంద్రంలోని ఆంధ్ర బ్యాంకు వీధిలోని నూతన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లగా హనీ ప్లాస్టిక్ షాప్ తాళాలు పగలగొట్టి కౌంటర్లో ఉన్న నగదును లూటీ చేశారు. చోరీ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వివేకానందరెడ్డి హత్య కేసులోని జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ వివేకానందరెడ్డిని జగన్ ముఠానే హతమార్చిందని ఆరోపించారు. గొడ్డలిపోటుతోనే బాబాయి చనిపోయారు అని జగన్ రెడ్డి అంత ఖచ్చితంగా ఎలా చెప్పారని ప్రశ్నించారు. మొదట సీబీఐ విచారణ కోరిన జగన్ రెడ్డి తర్వాత వద్దు అనడం వెనుక కారణాలని రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. సునీతమ్మ చెప్పినట్లుగా జగన్ ఓడించాలని కోరారు. తిరుమలలోని శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ, మంత్రి కారంపూడి నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు దర్శించుకున్నారు. వీరందరూ వేరువేరుగా ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సురక్షితంగా మంచినీరు అందడం లేదన్నారు. కలుషిత జలాలు తాగిన ప్రజలకు డయేరియా, కలరా వ్యాపిస్తుందని ఆరోపించారు. డయేరియా, కలరా సోకిన రోగులకు యుద్ధ ప్రాతిపదికన సురక్షిత మంచినీరు అందించాలని కోరారు. గుంటూరులోని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న ఆయన పారిశుద్ధ నిర్వహణలోని నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాగునీటి పథకాలకు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని విమర్శించారు.